ఇక్కడికి రావడం కారణం ఏంటంటే ఫ్యాన్స్, పవన్ ఫ్యాన్స్. పవన్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ గారి నామినేషన్ కి వచ్చారా మీరు? నామినేషన్ వచ్చాయండి. ఎలా ఉంది మరి నామినేషన్ చూసారా? భారీగా మరి జనం బీభత్సంగా వచ్చారు. చాలా కన్నుల పండగ కింద అనిపించింది ఈ రోజు. మరి అయితే మరి పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారంటారు ఇక్కడ పిఠాపురంలో? 100%. ఎలా చెప్తున్నారు? గతంలో చూస్తుంటే మరి 2 చోట్ల ఓడిపోయారు కదా. అంటే గతంతో పోల్చిన ఈ రోజు చూసిన లెక్క ప్రకారం చూస్తే గతంలో కూడా మరి ప్రజలు ఇంతకన్నా ఎక్కువగా వచ్చారు కదా. మరి అంటే ఇప్పుడు సీఎం స్టేజ్ కానీ ఇప్పుడు ఎమ్మెల్యే స్టేజ్ కదా. ఇప్పుడు ఎమ్మెల్యే కింద కదా పోటీ చేసేది. ఓన్లీ ఇక్కడ లోకల్ ఉన్న ప్రజలే. అప్పుడు స్టేట్ లో ఉన్న ప్రజలందరూ వచ్చారు కానీ ఇప్పుడు లోకల్ నుంచి చాలా ఎక్కువ మంది వచ్చారు. దానివల్ల ఇప్పుడు ఇక్కడ నెగ్గుదని చెప్పి అనుకున్నాం. వంగగీర గీత పరిస్థితి ఏంటంటారు? వంగగీత కూడా పర్వాలేదండి. కాకపోతే పవన్ కళ్యాణ్ గారి ముందు కొంచెం లోకే అయ్యండి అన్నాడు వంగగీత గారు. ఎంత మెజారిటీ వస్తుంది అంటారు ఇక్కడ? 50,000 ప్లస్ అనుకుంటున్నానండి. 50,000 ప్లస్ అనుకుంటున్నాను. అయితే మరి పవన్ కళ్యాణ్ గారికి వచ్చేది జనం అంతా కూడా యువత, ఓట్లు లేని వాళ్ళు పవన్ కళ్యాణ్ క్రేజ్ చూసి వస్తారు. అంటే సినిమా హీరో కాబట్టి. అంతేగాని ఓట్లు ఒకవేళ వచ్చిన వాళ్ళు కూడా ఎవరు వేయరు అంటున్నారు. అంతవరకు నిజం? ఓటు వచ్చింది అసలు మీకు? ఓటు వచ్చిందండి. ఓటు వచ్చి 1 year బ్యాక్ వచ్చిందండి. అలా అనుకున్నాం, రాంగ్ అండి అది. ముసలోళ్ళు లేడీస్ కూడా చాలా మంది వచ్చారు కదండి. ఆ లెక్కనైతే వాళ్ళ కూడా ఓట్లు లేని వాళ్ళు కాదు కదా, ఓటున్న వాళ్ళు కదా వచ్చింది ఈ రోజు. అంటే ఎక్కడో 90కి ఒక 10% అలా ఉంటారు కానీ 80% కూడా యూత్ అండి. ఓటున్న వాళ్ళే, ఓటు హక్కు ఉన్న వాళ్ళే. ఒక 10%, 20% యూత్, ఓట్లు లేని వాళ్ళు మాత్రం వచ్చారు ఈ రోజు. మీరు చెప్పండి. మీ పేరే? జగన్నాథ్ అండి. జగన్నాథ్. ఎలా ఉంది ఇప్పుడు? పక్క ఇక్కడ జనసేన అన్న. జనసేన పక్క. ఎందుకన్నా జనసేన మరి ఇప్పటి వరకు కూడా ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. గెలుచుకున్న ఒక సీటు కూడా పక్క పార్టీలోకి వెళ్ళిపోయారు కదా. ఎలా అసలు జనసేన మీద ఎందుకు నమ్మకం పెట్టుకోవాలి? జనసేన అంటే మంచి అన్న, ప్రజలకు మంచి చేస్తుందని నమ్మకం. పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న నమ్మకం. మా నియోజకవర్గంలో పక్క అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. మీరు అడిగారు కదా ఇందాక, కింద ఫ్యాన్స్ వచ్చారు ఓట్లు లేవని. 5 years బ్యాక్ నాకు ఓట్లు లేవు. నేను 10th క్లాస్. అప్పుడు నాకు ఓటు లేదు. ఇప్పుడు 5 years అయిపోయింది, నాకు ఓటు ఉంది. నా ఫ్రెండ్స్ అందరికీ ఓటు ఉంది. ఇప్పుడు పక్కా పవన్ కళ్యాణ్ గారు వస్తారు ఇక్కడ. మీరు యువత ఇది అంటున్నారు, ఫ్యాన్స్ పరంగా వేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మేము ఫ్యాను, నేను జనసేన ఫ్యాన్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్. నేను వేస్తాను. మా ఇంట్లో 4 ఓట్లు ఉన్నాయి. 4 ఓట్లు కూడా జనసేనగా వేస్తాను నేను. ఆ మెజారిటీ సరిపోతాను జనసేనగా. అయితే మరి వంగగీత పరిస్థితి ఏంటంటారు ఇక్కడ పిఠాపురంలో? వంగగీత గారిని తీసి పారెక్కలేదండి. జనసేనకి అయితే పోటీ ఇస్తారు కానీ పక్క పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అవుతారు ఇక్కడ. మరి ఎంపీగా చూసుకుంటే సునీల్ గారు ఉన్నారు, ఇటేమో ఉదయ్ గారు ఉన్నారు జనసేన నుంచి. ఎవరు గెలుస్తారంటారు వీళ్ళిద్దరు? అదంటే మనం చెప్పలేమన్నారు. సునీల్ గారు ఆల్రెడీ 2 సార్లు ఓడిపోన్నారు. మరి ఓడిపోయిన వాళ్ళనే చూస్తారు కదా ఎక్కువ జనం. దాని సునీల్ గారు గెలుస్తారంటారా మరి? అదంటే మనం చెప్పలేము. ఉదయ్ గారు కూడా తీసి పారేక్కలేదు. ఉదయ్ గారు సునీల్ గారికి పోటీస్తారు. ఆ ఎంపీ ప్రకారం అయితే మనం చెప్పలేం. ఎమ్మెల్యే అయితే పక్క ఇక్కడ పవన్ కళ్యాణ్ గారే. ఇంక తీసి పారేక్కలేదు ఇక్కడ. ఈరోజు చూసారు కదా నా జనం, ఇక్కడ అందరూ లోకల్లో వచ్చిన జనమే. వాళ్ళు వేస్తే సరిపోద్ది ఓటు. ఇసుక వేస్తే రాలేనంత జనం వచ్చారు ఈ రోజు. చూస్తుంటే కన్నుల పండుగ కింద ఉంది. ఎప్పుడో సంక్రాంతికి కోడి పందాలు పండుగ వస్తుంది చూసారా, కోడి పందాలు జొన్నకి వెళ్తారు ఎగబడిపోయి జనాలు, అలా వచ్చారు ఈ రోజు. అయితే మరి ఈ 5 ఏళ్ళ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది అసలు? పరిపాలన అంటే అన్న కొంతమందికి నచ్చుద్ది, కొంతమందికి నచ్చుతుంది. ఒకే దేవుడు అందరికీ నచ్చడు కదా. అలాగే జగన్ గారు కూడా అందరికీ నచ్చాలని లేదు. అందరికీ అంటే జగన్ గారు కూడా లోకల్ పాలిటిక్స్ వల్ల చాలా మట్టికి వెళ్ళిపోయారు. లోకల్ పాలిటిక్స్ వల్ల చేయడం వల్ల జగన్ గారు బ్యాడ్. పైనుంచి అతను అందజేయమని ఇచ్చారు. లోకల్ పాలిటిక్స్ లో వాళ్ళకి నచ్చిన వాళ్ళకి వేసుకున్నారు. దానివల్ల జగన్ గారు ఇది అయ్యారు అంతే. అయితే ఫైనల్ గా ఇప్పుడు చూసుకుంటుంటే సీఎం అభ్యర్థిగా ఎవరు ఉంటారంటారు? ఎవరు గెలుస్తారంటారు? సీఎం అభ్యర్థి అంటే ఇప్పుడు పొత్తులో ఉంది కదన్న, ప్రస్తుతం టీడీపీ అనుకుంటున్నారు. అది మనం చూడాలి. ఎమ్మెల్యే అయితే ఇక్కడ మన పవన్ కళ్యాణ్ గారే. జగన్ పరిస్థితి ఏంటంటారు? అది చెప్పలేమన్నా. మనం ఎలా డిసైడ్ చేయగలం? అది ప్రస్తుతానికి అది ఎలక్షన్ మూమెంట్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు చూస్తారు. మన హైదరాబాద్ లో ఉంటారా? మరి ప్రజెంట్ పిఠాపురంలో ఉంటున్నారా? నేను ఇక్కడే పిఠాపురంలోనే ఉంటున్నాను, వర్క్ ఫ్రమ్ హోమ్. అవును. ఎలా ఉంది మరి పిఠాపురంలో? ఎలక్షన్లు వస్తున్నాయి కదా, మరి ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎలక్షన్లు ఉన్నాయి. పిఠాపురంలో చూసుకుంటే ప్రత్యేకంగా మరి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు, ఒక పార్టీ అధ్యక్షులు. ఎలా ఉండబోతుంది అంటారు? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారే గెలుస్తారు అని చెప్పలేం కానీ
గట్టి పోటీ అయితే వంగ గీత గారి మధ్య పవన్ కళ్యాణ్ గారి మధ్య ఉంటది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గెలుస్తారు అని చెప్పలేము, కానీ పోటీ అయితే ఖచ్చితంగా గట్టి రసవత్తరమైన పోటీ ఉంటది ఇద్దరు. ఎలా ఉంది మరి ఈ రోజు చూసుకుంటే మరి నామినేషన్ వేశారు కదా, జనం గానీ మంచి హడావిడి ఎలా ఉంది? నిన్నేమో వంగా గీత గారు నామినేషన్ వేశారు వైసీపీ నుంచి, ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు నామినేషన్. ఇద్దరి మధ్య ఎలా ఉందంటారు ఆ పోటాపోటీ? ఈ నామినేషన్ విషయం అనేది ఎలా అంటే, ఈ రోజు పవన్ కళ్యాణ్ నామినేషన్ వేసినప్పుడు ఓన్లీ పిఠాపురం నియోజకవర్గం నుంచే ప్రజలు రాలేదు, ఖచ్చితంగా చాలా దూరం నుంచి వచ్చారు. సో మనం ఈ జనాలను బట్టి ఓటింగ్ డిసైడ్ చేయడం అనేది చాలా కష్టం. ఎలాగంటే వంగ గీత గారు నామినేషన్ వేశారు నిన్న, చాలా మంది వైసీపీ వాళ్ళే మా ఊరి నుంచి రాలేదు, నేను వైసీపీకి ఓటేస్తాను, నేనే రాలేదు. అలా చాలా మంది డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు కానీ రాలేదు, ఎందుకు వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళకి పనులు ఉన్నాయి. అంటే వాళ్ళకి పని లేదని నేను చెప్పట్లేదు, కానీ పవన్ కళ్యాణ్ గారి చుట్టూ ఓన్లీ పిఠాపురం నియోజకవర్గమే రాలేదు, చాలా మంది వచ్చారు కాబట్టి. ఎందుకంటే మరి ఆయన ఒక సినిమా హీరో, చాలా ఎక్కువ వాల్యూ అనే వ్యక్తి కాబట్టి ఆయనకు ఓన్లీ పిఠాపురం నుంచే కాకుండా చుట్టుపక్కల నుంచి అందరి నుంచి వచ్చారు కాబట్టి ఎక్కువ మంది జనం మనకు కనిపించారు ఇక్కడ. సో దాన్ని బట్టి మనం వాళ్ళందరూ ఓట్లు వేసేస్తారు, లేకపోతే ఏదైనా మనం డిసైడ్ చేయలేము. సో ఖచ్చితంగా దీన్ని చూసి అయితే మనం కంపేర్ చేయలేము ఓటింగ్ విషయంలో. ఈ 5 ఏళ్ల మరి జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉందంటావు? ఎలా ఉంది అంటే బాగానే చేశారు, కానీ ఇంకా చెయ్యొచ్చు కూడా. ఈ రాజకీయం వల్ల ఎలా అంటే రాజకీయ నాయకులు అందరూ కలిసి ఎలా చేశారంటే, ప్రజల డబ్బే ప్రజలకు ఇస్తారు, కానీ దాన్ని మనకి ఇప్పటివరకు తెలియలేదు ఈ విషయం. ఒక్కొక్కరు చేసుకుంటూ కొంచెం కొంచెం కొంచెం, అప్పట్లో ఒక ఫుడ్ పెడితే గ్రేట్ అనుకునేవారు, తర్వాత ఒకటి ఇప్పుడు ఫ్రీ ఎడ్యుకేషన్ వచ్చింది, అలా ఒకటి పెరుగుతూ ఉంది. సో అలాగా ఈయన బాగానే చేశారు, ఇది బాగానే చేయలేదని చెప్పలేము. ఎందుకంటే ఇంకేం చేయొచ్చు అంటారు మరి? ఇంకా మనకి ఐటీ హబ్ కట్టాలి ఖచ్చితంగా. మనకి ఆయన నిజంగా 3 క్యాపిటల్స్ అనే విషయం చాలా మంచి విషయం. ఎందుకంటే అప్పట్లో హైదరాబాద్కి, మన ఆంధ్రప్రదేశ్కి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఒకే క్యాపిటల్ ఉంది, దానివల్లే హైదరాబాద్ డెవలప్ అయింది. మనకి ఇక్కడ ఎక్కడ డెవలప్మెంట్ ఉందా? ఇక్కడ ఎక్కడే లేదు. ఇప్పుడు ఇది స్టేట్ విడిపోయిన తర్వాత ఎంత కష్టపడ్డాం మనం అందరం కలిసి. సో అలాగా ఫ్యూచర్లో మన స్టేట్ విడిపోద్దని నేను చెప్పను, కానీ అలాంటి ఒక కష్టమైన పరిస్థితి వచ్చినప్పుడు అక్కడ డెవలప్ అవుద్ది, ఇక్కడ డెవలప్ అవుద్ది. సో ఇప్పుడు మన వైజాగ్ని ఐటీ హబ్ చేయడం చాలా ఇంపార్టెంట్, అది ఖచ్చితంగా చేసే తీరాలి. మరి ఆయన ఎప్పుడు చేస్తారు? ఇంకా కొన్ని మరి 5 ఏళ్లలో ఎక్కడైనా రాజధాని ఇటుకు పేర్చగలగరా? రాజధాని అంటే మీ ఉద్దేశంలో ఏంటన్నా? రాజధాని క్యాపిటల్ అనేది ఉండాలి కదా, ఆ పాలించే ప్రదేశం అనేది ఒకటి ఉండాలి కదా, మరి అది ఎక్కడైనా నిర్మించడం జరిగింది? క్యాపిటల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటని మీరు అంటారు? పరిపాలించడానికి ఒక ప్లేస్ ఉండాలి, కావాల్సిన అన్ని అక్కడ అందుబాటులో ఉండాలి. మరి అలాంటిది ఇలా ఎక్కడైనా జరిగిందా? 3 రాజధానులు అన్నారు, ఓకే. గతంలో చూసుకుంటే అదే జగన్మోహన్ రెడ్డి గారు అమరావతికి ఓకే చెప్పడం జరిగింది, అమరావతిలో శంకుస్థాపన చేయడం కూడా జరిగింది. గతంలో అసెంబ్లీ సాక్షిగా ఆయన ఓకే చెప్పడం కూడా జరిగింది అమరావతిని. స్టార్టింగ్ నుంచి 3 క్యాపిటల్స్ మీదే బేస్ చేసుకుని ఉన్నారు. గెలవక ముందు అమరావతిని క్యాపిటల్ చేసింది ఎవరైనా? చంద్రబాబు నాయుడు గారు. ఆయన డెసిషన్ మనం ఒప్పుకున్నారు, తప్పని కూడా ఒప్పుకున్నారు. ఖచ్చితంగా డెవలప్మెంట్ జరిగిందంటే అపోజిషన్ లో ఉన్నా ఎక్కడున్నా సరే ఒప్పుకోవాలి, అంతేగాని అది చేయొద్దని ఆపకూడదు. ఇప్పుడు క్యాపిటల్ మనకు అవసరం. క్యాపిటల్ అంటే మనకి ఓన్లీ పాలించడానికేనా? క్యాపిటల్ ద్వారా మనకి చాలా అభివృద్ధి జరగాలి. క్యాపిటల్ ఇప్పుడు హైదరాబాద్ చుట్టూ బాగా ఒక రింగ్ రోడ్ కానీ, ఇదన్నీ కానీ, ఒక రాళ్ళు మెట్టలు కానీ, ఇదంతా ఉండేది ఒక డెవలప్డ్ సిటీలా ఎలా అయిపోయింది? క్యాపిటల్ వల్లే కదా. సో అలాగా అది ఒక్కటే కాదు, ఇంకా చాలా డెవలప్ అవ్వే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాగా అక్కడ ఒక చోట పెట్టుకుంటే ఇప్పుడు అమరావతి డెవలప్ అయిపోయింది, మా ఏరియా పరిస్థితి ఏంటంటే ఇటువైపు అంతా. సో అలాగా అదొక మంచి ఉద్దేశమే, నేను కాదనట్లేదు. కానీ కేంద్రం వచ్చేసి రాజధాని వచ్చేసి అమరావతి ఉండాలని చెప్పేసి స్టే ఆర్డర్ ఇవ్వడం కూడా జరిగింది, మరి దానికి అందరూ ఓకే చెప్పడం కూడా జరిగింది కదా. కేంద్రం అయినా ఏదైనా మెజారిటీ ఎటు సపోర్ట్ చేస్తే అదే చేస్తారు కదండి. ఇంక అందుకే ఆయన కూడా ఓకే చెప్పేశారు, ఓకే నాకు ఇది సరిపోద్ది. కానీ ఆయన చెప్పినట్టు అటు ఇటు కూడా ఈక్వల్ డెవలప్మెంట్ నేను చేస్తాను అని చేశాడు, అది ఆయన ట్రై చేస్తాడని నేను అనుకుంటాను. అయితే మరి గతంలో ఎలక్షన్ల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి గారు నేను మద్యాన్ని పూర్తిగా నిషేధించిన తర్వాతే నేను ఓట్లు అడగడానికి వస్తాను అంటున్నారు. నిషేధించారా? మరి ఓట్లు అడగడానికి వస్తున్నారు కదా. మద్యపాన నిషేధం అనేది జరగని పని. ఆ మాట ఎందుకు చెప్పారంటారు? ముందడుగు వేస్తూనే ఆయన రేట్లు పెంచారు. ఇప్పుడు మధ్య తరగతోడికి ఎలా ఉంటదని, ఆ రేటు పెరిగితే తాగడం కష్టం కాబట్టి, ఒకవేళ 2 తాగేవాడికి ఇప్పుడు డబ్బులు ఒకటే ఖర్చు పెట్టడం కాదు, తన ఆరోగ్యం కూడా పోదు కదా. ఒకవేళ ఆయన చనిపోతే తన కుటుంబం అంతా రోడ్డున పడిపోద్ది. 2 కాయలు తాగేవాడు 1 కాయ తాగుతాడు. ఇప్పుడు రేట్లు పెంచారు, బాగుంది, తాగకూడదని. మరి మద్యాన్ని మంచి క్వాలిటీతో అందిస్తున్నారంటారా? మనం అసెంబ్లీలో ఎన్ని చూడలేదని క్వాలిటీ అనేది. ఇప్పుడు
ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్క కొత్త బ్రాండ్ కూడా ప్రమోట్ చేయలేదు, లేకపోతే స్టాంప్ వేయలేదు అని చెప్పి మన అందులోనే క్లియర్ గా చెప్తున్నారు. కొత్త బ్రాండ్లు తేవడం ఓకే కాదంటలేదు, కానీ పాత బ్రాండ్లు తీసేసి వాళ్ళని కొత్త బ్రాండ్లు పెట్టి అది కూడా నాసిరకం మద్యాన్ని పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ప్రజల ఆరోగ్యంతో ఆడుకోవటమేనంటారా ఇది? మరి ఇప్పుడు కొత్త బ్రాండ్లు ఈయన తీసుకురాలేదు కదా నేను చెప్తున్నారు. మరి ఈయన హయాంలోనే కదా అవి వచ్చినాయి కూడా. అస్సలు కాదు, మనం అసెంబ్లీలో ముందే వచ్చినాయి అంటారా చంద్రబాబు హయాంలోనే? చంద్రబాబు హయాంలో వచ్చినాయి అని ఆ పేపర్ కూడా చూపించారు కదా, అందులో చూపించారు కదా. ఇప్పుడు ఒక అసెంబ్లీ జరుగుతుందని అందులో స్పీకర్ ముందు వాదించేది ప్రూఫ్ లేకుండా ఎలా మాట్లాడతారని? ప్రూఫ్ లేకుండా మాట్లాడితే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. ప్రూఫ్ ఉండి ఆయన చెప్పాడు కాబట్టి అప్పుడు వచ్చినాయి అని చెప్పారు. స్పెషల్ స్టేటస్ పరిస్థితి ఏంటంటారు? అసలు వచ్చిద్దా రాదా? స్పెషల్ స్టేటస్ వచ్చేదని ఎవరు రాకుండా చేశారంటారు మీరు? స్పెషల్ స్టేటస్ ఇప్పుడు కావాలనుకుంటున్నాం మనం. దీని గురించి మనం ఎప్పుడు నేను రాగానే తెచ్చేస్తాను అన్నారు కదా. ప్రయత్నం చేస్తామని చెప్పారని మీరు క్లియర్ గా విన్నారో లేదో నాకు తెలియదు, కానీ ప్రయత్నం చేస్తాము అని చెప్పారు. స్పెషల్ స్టేటస్ ఇవ్వడానికి ఎంత ప్రయత్నం చేయాలో అంత ప్రయత్నం చేస్తామని చెప్పారు. స్పెషల్ స్టేటస్ ఎప్పుడు రావాలన్నా? ఇప్పుడే మన స్టేట్ విడిపోయినప్పుడు అప్పుడు అడగాల, లేకపోతే ఒక సగం పాలన అయిపోయిన తర్వాత అప్పుడు అడగాలి స్పెషల్ స్టేటస్? మరి ఆయన చేయలేదు కాబట్టి ఈయన చేస్తానని వచ్చారు కదా. ఆయన ప్రయత్నం చేస్తాను స్పెషల్ స్టేటస్ ఇవ్వడానికి, మనకి ఎన్ని ప్రయత్నం చేయాలో అంత ప్రయత్నం చేస్తానని చెప్పారు. అంతే తప్ప స్పెషల్ స్టేటస్ ఖచ్చితంగా మనకు వచ్చేదని ఆయన చెప్పలేదు. ఎక్కడ ఉద్యోగం చేస్తున్నాను అన్నావు నువ్వు? నేను హైదరాబాద్ లో అన్నా. హైదరాబాద్. అవునండి. ఎలా ఉంది ఉద్యోగం? బాగుందంతా? ఉద్యోగం అంతా బాగానే ఉందండి. మరి పేరెంట్స్ కు దూరంగా ఉంటున్నావు కదా, బాధ కలుగుతుందా మరి? అవునండి, కొంచెం బాగానే ఉంటది ఫ్యామిలీకి దూరంగా ఉండడం. దానికి కారణం ఎవరంటారు అసలు? కారణం చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఐటీ హబ్ ఎందుకు కట్టలేదండి? ముందు 5 సంవత్సరాలు ఆయన కదా పాలించారు. మరి దానికి కారణం ఆయన ఆల్రెడీ సగం కట్టిన దాన్ని జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆగిపోయినాయి కదా. ఐటీ హబ్ ఎక్కడ కట్టారండి? మన ఆంధ్ర ఐటీ హబ్ కాదు, రాజధాని కానీ ఏదైనా ఒక బిల్డింగ్ లు కానీ తేవడానికి. ఉద్యోగం చేసేది ఏంటి? నేను ఉద్యోగం చేసేది. అవునండి, ఇప్పుడు వైజాగ్ లో స్టార్ట్ అయిపోయినాయి బిల్డింగ్లు. మా కంపెనీ లేదు. ఎక్కడన్నా ఏ ఏరియా నాకు తెలియదు, మా కంపెనీ లేదు కాబట్టి. ఇన్ఫోసిస్, విప్రో ఇవన్నీ స్టార్ట్ అయినాయి వైజాగ్ లో ఉన్నాయి. కంపెనీలు ఏమాత్రం తెచ్చుకొచ్చారంటారు ఈ 5 ఏళ్లలో? మా కంపెనీ లేదు. మామూలుగా అసలు కంపెనీలు ఏమాత్రం తెచ్చారంటారు ఈ 5 ఏళ్లలో? తెచ్చారని అనుకుంటున్నాను, మరి దాని గురించి నాకు పూర్తిగా అవగాహన లేదని. మరి మీరు ఇక్కడ యువతకు ఉద్యోగాలు ఏం కల్పించారంటారు అసలు? ఉద్యోగాలు కల్పించారు అని చెప్పడం బానే ఉంది, కానీ కల్పించిన దాని విజిబిలిటీ ఏది? ఇప్పుడు వాలంటీర్ అన్నారు, 2.5 లక్షల మందిని తీసుకున్నారు, మళ్ళీ వాళ్ళని ఎందుకు రిజైన్ చేశారు? ఇప్పుడు ఒకటే ప్రజాసేవ లేదని చెప్తున్నారు. ఎందుకు లేదు ప్రజాసేవ? చేయాలనుకుంటే ఎప్పుడన్నా చేయొచ్చు, తప్పే ఉంది కదా. ఇప్పుడు నేను ఉన్నాను, అది దగ్గర ఒక 100 రూపాయలు, మా వాడి దగ్గర 100 రూపాయలు, అది దగ్గర 100 రూపాయలు అంటే 3 యాపిల్ వేసి బిర్యానీ ప్యాకెట్ కూడా పక్కడికి కావాలమా? మేము ఆయన పడుకున్నాడు, ఆయన కావాలమా? అది ప్రజాసేవే. చెయ్యొచ్చు, చాలా మార్గాలు ఉన్నాయి, కానీ చేసేది ఏంటి? ఒక పని, ఒక ఇష్యూని వాళ్ళు తమకు తగ్గట్టు యూజ్ చేసుకుంటున్నారు అంతే. మనం మార్చలేం దాన్ని. ఒక మనిషి మెంటాలిటీని కానీ దాన్ని వాడుకునే విధానం బట్టి ఉంటుంది అంతే కదా. ఇప్పుడు ఐటీ హబ్ అన్నారు, దాన్ని స్టార్ట్ చేయడం వల్ల ఎన్ని ఉపయోగాలు వస్తాయి? ఇప్పుడు నేను ఉన్నాను ఓపెన్ కేటగిరీ, నాకు రావాలంటే 100కు 90 మార్కులు రావాలి, నాకు 95. మా వాడు ఉన్నాడు, ఇప్పుడు మా వాడిది ఏంటి ఎస్సీ క్యాస్ట్, మనోడికి 100కి 70, కొన్ని 70 60 ఏదోటి, కొన్ని 70 వేసుకున్నాను అపార్ట్మెంట్. 170 వచ్చినట్టుగా 190 వచ్చినట్టుకి తేడా లేదా? అంటే ఇప్పుడు నాకు 89 మార్కులు వచ్చినా మిగతా 1 మార్క్ ఎందుకు పోయిందని అడుగుతున్నాడు. అదే వీళ్ళకి అంటే వీళ్ళని తప్పు చేయట్లేదు నేను. జరిగిన సిచ్యువేషన్ ఇది. క్యాస్ట్ కేటగిరీని తేల్చగలిగినోడు రావాలి మాకు. ఎవరు వస్తే ఎందుకు మాకు? ఒకటి క్యాస్ట్ కేటగిరీ రావాలి, 2 విజిబిలిటీ డెవలప్మెంట్ ఉండాలి. నేను ఇన్ని చేశానని పేపర్లు చదవడం కాదు, ఆ చదివిన దాని గురించి కూడా ప్రూవ్ చేయగలగాలి. ప్రూవ్ చేయలేకపోతున్నారు. ఏం చేసేది? ఇప్పుడున్న 6 రూట్ చూసారు ఎలా ఉందో. అంటే మనం ఒక గంట రోడ్ చూసి మనం చెప్పేలేం కదా. పొద్దున ఎలా ఉంటుంది, ఇప్పుడు ఎలా ఉంటుంది? పవన్ కళ్యాణ్ వచ్చి వెళ్ళిపోకుండా రోడ్ ఎలా తయారు, మళ్ళీ రేపు పొద్దున ఎలా ఉంటుంది? రోడ్డు ఉండదు కదా. ఇదే పాయింట్ మనం ఎన్ని రకాలుగానే వాడుకోవచ్చు. ఎందుకని? సిచ్యువేషన్ డిమాండ్ చేస్తుంది అంతే. విజిబిలిటీ లేదు, 2 కన్సిస్టెన్సీ లేదు. కంపెనీలు తెచ్చామన్నారు, ఏ కంపెనీలు తెచ్చారు? హైదరాబాద్ ఉంది, హైదరాబాద్ తెలంగాణ స్టేట్ తీసుకున్నాం. టెస్లా వస్తుంది, ఇప్పుడు ఈ డిసెంబర్ ఎండింగ్ టెస్లా వచ్చేస్తుంది. టెస్లా ఎందుకు వస్తుంది? అక్కడికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది, విజిబిలిటీస్ ఉన్నాయి, అక్కడ ఏ కావాలితే అది దొరుకుతుంది. గవర్నమెంట్ ఫుల్ సపోర్ట్, ట్యాక్సెస్ తక్కువ. ఇక్కడ ఏముంది? ఒక కార్ ట్యాక్సెస్ తక్కువ, మనకేముంది? 100 రూపాయలు కొంటే నీకు అందులో 10 రూపాయలు వేస్తున్నాడు. అదే గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ నీకు 5 రూపాయలు వేస్తుంది. అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను, నాకు క్లారిటీ ట్యాక్స్ గురించి 5 రూపాయలు వేస్తుంది. మిగతా 5 రూపాయలు మిగిలించుకున్నాను అక్కడ పోతున్నాడు. అదే 5 రూపాయలు ఇక్కడ తగ్గించలేరు వీళ్ళు, తగ్గించరు. ఎందుకు తగ్గించారు? ఆదాయం తగ్గిపోద్ది అంటారు. ఆదాయం తగ్గిపోతుందంటే నువ్వు నేను ఈ మైకులు కొన్నారు,
ఈ మైక్ కట్టి దాని 100 రూపాయలు అయితే నీకు ఎంత 9 పైసలు పడుతుంది, 1 రూపాయి చొప్పున. అలా 100 పైసలు అంటే 90 రూపాయలు పడుతుంది నీకు. ఎంత పడుతుంది అంటే నువ్వు కడుతున్నావు కానీ నీకు తెలియట్లేదు. అది నీ డబ్బుని వాళ్ళ పథకాల రూపంలో మళ్ళీ నీకే వేస్తున్నారు అంతే. ఒక మనీని వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అంతే. అదే పథకాలు ఇచ్చినప్పుడు ముందు ఎందుకు ఇవ్వలేదు? ముందు 5 సంవత్సరాల ముందు ఎందుకు ఇవ్వలేదు ఆయన గెలిచినప్పుడు? అదే మన డబ్బే అన్యా. అప్పుడు ఉన్నది రేట్లు కానీ ఇప్పుడు రేట్లు కానీ, కరెంట్ బిల్లులు కానీ, పెట్రోల్ బిల్లులు కానీ, నిత్యావసర వస్తువులు కానీ రేట్లు అలాగే ఉన్నాయి అంటారా? అనే రేట్లు పెరగడం అనేది ఈ ప్రస్తుతం వచ్చిన గవర్నమెంట్ మీద ఆధారపడి ఉంటుందని మీరు అంటారా? చదువుకోలేని వాళ్ళు చెప్తారు ఆ విషయం. అప్పుడు 30 రూపాయలకి వెళ్ళేవారు పనిలోకి, ఇప్పుడు 30 రూపాయలకి వెళ్తున్నారా పనిలోకి? చాలా తప్పది. 700 అయితే ఓకే, నువ్వు అన్నట్టే ఒక మాట అడుగుతాను నేను. పక్క రాష్ట్రంలో చూసుకుంటుంటే పెట్రోల్ ధరలు కానీ డీజిల్ ధరలు కానీ తక్కువ ఉన్నాయి. మన రాష్ట్రంలోకి వచ్చేసరికి ఎందుకు పెరిగినాయి అంట? తక్కువ అంటే ఎంత ఉన్నాయంటారు మీరు? ఇక్కడికి ఈజీగా తక్కువ వేసుకున్నా 7 రూపాయలు అలా రేటు తేడా ఉంది. 3 రూపాయలు తేడా, 3 రూపాయలు. హైదరాబాద్ కి మనకి 3 రూపాయలు తేడా. హైదరాబాద్ ఓకే. అన్యా అంటే కర్ణాటక అంటే అవైలబిలిటీని బట్టి కూడా ఉంటుంది రేటు. ఇప్పుడు నా దగ్గర 10 లీటర్లు ఉందని ఆయిల్, నాకు మనీ ఎక్కువ కావాలి కాబట్టి లీటర్ 150 రూపాయలు పెట్టుకుంటాను. అదే ఎందుకు అలా పెంచారు ఇక్కడ అని, అలా ఎందుకు పెంచుతున్నారు అంటే పెంచుతున్నారంటే ఇప్పుడు అన్యా ప్రతిదీ ఏమి లేక చదువుకున్నదా అందుకని బాధపడుతున్నారు వాళ్ళ కోసం. ఇంతమంది పిల్లలు ఉన్నారు మా ఊళ్ళోని, అందరూ కూడా ఇంత కూడా మంది తాగేస్తున్నారు. ఇంత కూడా మంది తాగేసి తల్లి మీద నిలబడుతున్నారు, ఏవో పిచ్చి మాట్లాడుతున్నారు. ఇంత బాధ ఎక్కడ పడలేదు బాబు. ఈ పిల్లలు అందరినీ దిద్దండి బాబు, మాకు ఆర్తి అంత దిద్దు కానీ మాకు ఏ వద్దు కానండి. ఈ పిల్లలందరికీ కలిసి ఈ చదువుకోవడానికి ఈ తగ్గదొట్టి ఇది, ఆడ చదువుకోవడానికి ఆడ తగ్గది, వీడు చదువుకోండి ఎవరు తగ్గపడినారు చెప్పండి బాబా మీ సీఎం గారిని. అంతే చాలండి, ఆయన అయిపోతాడండి, ఆయన గెలుస్తాడండి, ఆయన వదలడు. అత్తే మాత్రం ఈ పిల్లలు మాత్రం వదలొద్దని చెప్పండి. ఎవరు గెలుస్తారమ్మా? మన సీఎం గా గెలుస్తారండి, పేరండి ఇవ్వండి, పవన్ గారు గెలుస్తారండి. సార్ మీ పేరు? వలసిటి శ్రీనివాసరావు అండి. ఏం చేస్తుంటారు? దివ్యాంగుల పరిరక్షణ సేవా సమితి తరఫున నేను పోరాటం చేస్తుంటానండి. అయితే ఇక్కడ పిఠాపురంలో చూసుకుంటుంటే మరి జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు, అట్లాగే వైసీపీ నుంచి వంగా గీత గారు పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరిలో ఎవరు గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఎక్కువ ప్రజాదరణ పవన్ కళ్యాణ్ గారికి ఉందండి. ఎక్కువ ప్రజాదరణ మా పవన్ కళ్యాణ్ గారికి ఉందండి. ఒక రాష్ట్ర నాయకుడు కాబట్టి, ఒక అధినేత కాబట్టి మనం ఒకసారి చూద్దామన్న ఇదిలో ప్రజలు ఉన్నారండి. అయితే ఇప్పుడు నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలపై పోరాడగలరంటారా పవన్ కళ్యాణ్ గారు? ఆయన వస్తే స్వర్ణాంధ్రప్రదేశ్ అవుతుందండి, ఒక స్వర్ణాంధ్రప్రదేశ్ అవుతుంది. ఏంటంటే ఆయన తిని మనిషి కాదు కదా, పట్టుకెళ్ళి మనిషి కాదు. 10 రూపాయలు ఇక్కడ పెట్టి డెవలప్మెంట్ చేస్తాడండి. కొన్ని పరిశ్రమలు కూడా వస్తాయండి, యువకులు కూడా కొంచెం జాబులు వస్తాయండి. అయితే ఈ 5 ఏళ్ల పరిపాలన ఎలా ఉందండి వైఎస్ఆర్ పరిపాలన? నా వేరే వర్గాలు తెలియదు కానీ వికలాంగుల వర్గంలో అసంతృప్తి ఉందండి. ఎలాగంటే 5 సంవత్సరాలు కూడా అమ్మఒడని, లావడని, లీవడని మొత్తం మీద అందరికీ వేసారండి. వికలాంగులు మాత్రం ఏనాడు కూడా 5 సంవత్సరాలు కూడా గుర్తించలేదండి. ఇది చేసింది ఫస్ట్ తప్పు, ప్రభుత్వం చేసిన ఫస్ట్ తప్పు ఇదండి. ఇవాళ 5 సంవత్సరాలు డిసెంబర్ 3వ తారీఖున వికలాంగుల దినోత్సవం జరుగుతుందండి. ఈనాడు నేనున్నాను, మీకు నేనున్నాను, లేకపోతే నేను మీ పెన్షన్ పెంచుతున్నాను. అవ్వ తాతలకి పెంచాడు తప్ప వికలాంగులకు మాత్రం ఈరోజు వికలాంగులకు ఓట్లకి గుర్తొచ్చాం. మరి అవ్వ తాతీళ్ళకి మేము గుర్తు రాలేదు. అది వాళ్ళకి పెంచారండి, మాకు పెంచలేదు. అయితే ఇప్పుడు చూసుకుంటుంటే కాకినాడ నియోజకవర్గంలో ఎంపీగా అటు వైసీపీ నుంచి సునీల్ గారు పోటీ చేస్తున్నారు, ఇటు జనసేన నుంచి ఉదయ్ గారు పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరిలో ఎవరు గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఎక్కువ పవన్ కళ్యాణ్ గారు అభిమానులు ఉన్నారు కాబట్టి అతనికే కొంచెం మొగ్గు చూపుతారు. ఏంటంటే సునీల్ గారు ముందు నుంచి కూడా ఓడిపోతూనే ఉన్నారు. ఆయనకి సానుభూతి అన్నారు కానీ సానుభూతి ఏమి ఉండదండి ఈ టైంలో నాకు తెలుసు. అయితే ఇక్కడ లోకల్ గా వంగా గీత గారు ఎలాంటి అభివృద్ధి చేశారు ఈ పిఠాపురాన్ని? ఈ 10 ఏళ్ళు పరిపాలన చేశారు ఆవిడ, ఏదైనా అభివృద్ధి జరిగిందంటారు ఇక్కడ? అభివృద్ధి అంటే ఎమ్మెల్యే అయిన టైంలో కొంచెం ఏదో చేశారు. ఇప్పుడు ఎంపీ అయినప్పుడు 5 సంవత్సరాలు ఒక్క రోజు కూడా కనపడలేదండి ఆవిడ. ఇవాళ వచ్చి ఓట్లు అడగడానికి ఎలా వస్తుందో నాకు అర్థం అవట్లేదు ఆవిడ.
పురంలో జనసేన పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. అటు తిరిగి వైసీపీ నుంచి వంగా గీత గారు పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరిలో ప్రజా ఆదరణ ఎవరికి ఉంటుందంటారు? ఎవరు గెలిచే అవకాశాలు కనిపిస్తుంది? ఎక్కువ జనసేనకి ఉందండి. పవన్ కళ్యాణ్ అంటే మా పిఠాపురం నియోజకవర్గంలో ముందు టిప్పు పెడితేనే ఆయన అంకర మెజార్టీ వచ్చినండి. కానీ మా ఏరియాలో మా పిఠాపురంలో రావడం మాకు చాలా అదృష్టం అండి. ఆయన ప్రజల కష్టం అంటే తెలిసినంటే ఆయన ఈరోజు వ్యవసాయం చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు ఎంతో ఇబ్బంది పడిపోతున్నారు. ఎన్ని కష్టాలు పడుతున్నారండి. నేను కౌలు సంఘం జిల్లా అధ్యక్షుడిగా చేస్తున్నాను. ప్రతి 6 గంటకు ఒక కౌలు మరణిస్తున్నాను. కానీ ఏ రాజకీయ నాయకుడు కూడా ఇప్పుడు వరకు ఎవడో పట్టించుకోలేదండి. కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ప్రతి కౌలు రైతుకి 300 కోట్లు విరాళంగా ఇచ్చారు. అదే విధంగా మా పిఠాపురం నియోజకవర్గంలో మనకి పవన్ కళ్యాణ్ వచ్చారంటే ప్రతి ఒక్కరికి కూడా నేను కౌలు రైతండి. ప్రతి ఒక్కరికి కూడా పిఠాపురం నియోజకవర్గంలో అన్ని రకాల కూరగాయల పంటలు, అన్ని రకాల మొక్కల పంటలు, కాటన్, వరి అన్ని పండిస్తున్నాం. అతను వచ్చాడండి. మేము ప్రతి ఒక్కరు 2 ఎకరాలు చేసుకునేవాడు ఇలా 5 ఎకరాలు పైగా పెంచుకోవాలని శక్తి మాకుందండి. కౌలు రైతులకి మంచి హామీ ఇస్తానని ఆయన మాకు భరోసా ఇచ్చాడు. కాబట్టి ఆయన మన పిఠాపురం నియోజకవర్గంలో 1,00,000 ఓట్ల మెజారిటీతో నెగ్గుతాడని మాకు ఉందండి. చాలా మంది చిన్నపిల్లలు కూడా పోయిన స్థానంలో ఎవరికి కూడా ఓట్లు లేవండి. జనసేన విత్ అంతా కుర్ర అంతా కూడా చాలా కసితో ప్రతి ఒక్కరు ఓట్లు వచ్చున్నాయి. కాబట్టి మొన్నటికంటే ఇప్పుడు ఎక్కువగా 1,00,000 ఓట్ల మెజారిటీతో వచ్చేవారు వస్తుంది. అయితే చూసుకుంటుంటే ఇక్కడ వైసీపీ నుంచి ప్రతి మండలానికి ఒక నాయకుని పెట్టి పెద్ద పెద్ద లీడర్లను ఇక్కడ దించి పవన్ కళ్యాణ్ ఓడించాలి అనే ఒకే లక్ష్యంతో పనిచేయడం, ఓటుకి ₹1,00,000 ఇస్తాము అని ప్రచారాలు చేయడం జరుగుతున్నాయి. ఇది ఎంతవరకు సాధ్యమవుతుందంట? ఎంతవరకు సాధ్యం ఏంటండి? జగన్ గారు అంటే డబ్బు మనిషి అండి. ఆయన డబ్బుతో పోరాడతాడండి. ఈ రోజు జగన్ ఈ నియోజకవర్గంలో మీటింగ్ పెట్టమనండి, ఎవరో ఒకరు రారండి. పవన్ ₹1,00,000 కాదు కదా, 2,00,000 ఇమ్మనండి, కేజీ బంగారం ఇమ్మనండి, ఓటుకి ఒక బైక్ ఇమ్మనండి. డబ్బు కాదని కావాల్సింది అక్కడ అభిమానం అండి. మేము జనసేనకు ఓటు వేసి అక్కడ డిబ్బీ పెట్టమనండి. ప్రతి ఒక్కరం కూడా ₹10,000 డిబ్బీలో వేసి మేము ఓటు వేస్తాండి. ఆయన 1,00,000 కాదండి, 20,00,000 తీసుకోండి, 600 కోట్లు వేసి పెట్టమనండి. కానీ పవన్ కళ్యాణ్ ముందు నెగ్గే అవకాశం జగన్ గారికి ఎప్పుడు ఇవ్వం. కలియుగ ఉన్నంత వరకు ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఎప్పుడు కూడా బంపర్ మెజారిటీతో మేము పవన్ కళ్యాణ్ నెగ్గించుకుంటాం. ఆ ధైర్యం మాకుందండి. ఆయన వల్ల ఎంతో మంది పిల్లలు చదివే సంజయ్ లేకుండా డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఇంటర్ అన్ని కూడా చదివే ఏ దారి లేక మొక్కని పొత్తులు అమ్మడం, పొలాలంటే పార్లెట్ బయలుదేరడం ఇలా చేస్తున్నారు. తల్లిదండ్రులు కూడా ఎంతో ఆశతో చదివించి డబ్బంతా ఖర్చు పెట్టి పిల్లలకి ఏ జాబు లేక ఆత్మహత్య చేసిన పురుమంది దాకి జరగడం కూడా మన పిఠాపురం నియోజకవర్గంలో జరుగుతుందండి. కాబట్టి ప్రతి సైనికుడు, ప్రతి కుర్రవాడు కూడా పవన్ కళ్యాణ్ మనకు వచ్చేటన్ను మనకి ఎమ్మెల్యే అవి అసెంబ్లీలో అడుగు పెడతాడు. కాబట్టి ప్రతి ఒక్కరు చాలా శ్రద్ధగా చదవాలని, స్కూల్ అయిపోయినట్టు మళ్ళీ పేవట్లోకి వెళ్ళి మనకి పవన్ వచ్చాడు, మన పెద్దవాళ్ళకి ఏదో ఏ జిల్లాయో వేరే దేశం వేరే రాష్ట్రం పంపి మనకి ఏదో దారి చూపుతున్న శక్తి పిల్లలు కూడా జ్ఞానశక్తి పెరిగి చదువులు కూడా ఆదివారం కూడా సెలవు పెట్టకుండా పేవటికి వెళ్ళి ఎంతో శ్రద్ధగా చదువుతున్నారండి. ఆ నమ్మకం మాకు పవన్ కళ్యాణ్ మాకు ఉందండి. అయితే వైసీపీ నాయకులు కొంతమంది అంటున్నారు పవన్ కళ్యాణ్ పిఠాపురం పోటీ చేయడానికి కారణం కాపు నేతలు ఇక్కడ ఎక్కువ ఉన్నారు, కాపు సంఘాలు ఎక్కువ ఇక్కడ, అందుకని చెప్పి పోటీ చేస్తున్నాడు, లేకపోతే అక్కడ అతను ఓడిపోతాడు కూడా అని చెప్పి కొంత ప్రచారం చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇదంతా పచ్చి అబద్ధం అండి. పవన్ అంటే అండి కులగోత్రాలు లేవండి. ఏ కులమైనా కాపు వర్గాలతో సమస్య లేదండి. ఏ కులమైనా ఆయన అంటే విపరీతమైన అభిమానం. మాకు ఈ ఏరియాలో పవన్ కళ్యాణ్ మాకు చాలా అవకాశం ఇచ్చి మమ్మల్ని నిలబెట్టారు. కాబట్టి మరి చాలా ఆనందంతో ప్రతి కులస్తులు అన్ని రంగాల్లోని అన్ని రకాలుగా కూడా జాతి సమస్య లేకుండా ప్రతి ఒక్కరూ కూడా కోపైన సమస్య లేకుండా బంపర్ మెజార్టీతో, అధిక మెజార్టీతో, 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిపించామని ప్రతి కులస్తులు కూడా జై జనసేన చెయ్యెత్తి చెప్తున్నారండి. అయితే ఇక్కడ చూసుకుంటుంటే మరి ఎంపీగా సునీల్ గారు పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి, ఇటు చూసుకుంటే జనసేన నుంచి ఉదయ్ కుమార్ గారు పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరిలో ఎవరు గెలిచే అవకాశం ఉంది? ప్రజల నుంచి ఎవరికి ఆదరణ కలుగుతుంది? చెప్పమంటారంటే సునీల్ గారు వ్యక్తి మంచిగానే, కానీ ఆయన అదృష్టం ఏంటంటే చెప్పమంటారా, ప్రతిసారి కూడా ఎందులో అయితే ఓడిపోతామే అందులోనే దారి చూసుకొని అందులోకి వెళ్తున్నాడు. కానీ 2 ఓట్లు కూడా గ్లాస్కి వేస్తానండి. ఉదయ్ శ్రీనివాస్ కూడా ఎంపీ బంపర్ మెజారిటీ మీద అవుతాడండి. ఆ నమ్మకం మాకు ఉందండి. అయితే ఉదయ్ గారు ఇక్కడ ప్రజల్లో తిరుగుతున్నారా? ఉదయ్ గారు అసలు తెలుసా ఇక్కడ ప్రజలకి? తెలుసండి.
తాడిపత్రిలో కూడా చెరువు పోయిన సంవత్సరం ఎమ్మెల్యే చాలా దారుణంగా తవ్వారండి. తవ్వితే మాకు ఉదయ శ్రీనివాస్ గారు కూడా వచ్చాక పోరాటం చేసి భారతీయుడు అయిన కలిపి చెరువు అంటే అండి ఒక మాదిరైన సమస్యలో తవ్వితే పర్లేదండి, కనీసం తాడిలో తవ్వేస్తున్నారండి. తవ్వితే తొలగించేటప్పుడు అది అందరికీ సరిపోయింది. స్కూల్ పిల్లలు అందరూ పడిపోయి చనిపోతున్నారండి, పశువులు ఆవులు అందరూ పడి చచ్చిపోతున్నాయండి. అలాంటి దాన్ని మాకు ఈ ఉదయ శ్రీనివాస్ గారు మాతో కలిపి పోరాడే చెరువును కూడా ఆఫ్ చేయించారండి. ఆ చెరువు కూడా సక్రమంగా అలాగే ఉంది. అందుకని ఉదయ శ్రీనివాస్ గారు చిన్న సమస్యలకి 2 సంవత్సరాల నుంచి కూడా ఏ సమస్య వచ్చినా రైతుల మీద వేరే దాని మీద కూడా వచ్చి మాకు సంభాషణ జరిపి ప్రతి నాయకుడిని ప్రతి కార్యకర్తని ప్రజలు అందరిలోకి వచ్చి నేను ఉండగా మీకు భయపెట్టి అన్ని చేస్తాం, పవన్ గారు మన ఏరియాకి వస్తున్నారు, మేము కలిపి ప్రజల సమస్య అంతా మేము పోరాడి దీన్ని నిజాన్ని నిరూపిస్తాం, మీరు ఎవరో భయపడాల్సిన పర్లేదు మేము ఉండగాని అని మాకు ఉదయ శ్రీనివాస్ గారు మాకు పవన్ కళ్యాణ్ పుల్లి హామీ ఇచ్చారండి. ఆయన ఉన్నంత వరకు మమ్మల్ని ఎవరు ఏం చేసే హక్కు ఎవరికే లేదండి. చాలా వరకు కలిగి ఉన్నంత వరకు ఎప్పుడూ కూడా మేము పవన్ ఈ పిఠాపురం నియోజకవర్గంలో గెలిపించుకుంటామండి. అయితే ఫైనల్ గా ఆంధ్రప్రదేశ్ లో నెక్స్ట్ ఏ ప్రభుత్వం, ఏ గవర్నమెంట్, ఏ పార్టీ అధికారంలో ఉంటుందంట? ఈసారి చూస్తే అండి తెలుగుదేశం వచ్చేలా కాపాడుతుందండి. తెలుగుదేశం వస్తుంది ముందు పెద్దల సమస్య కదండి, పిల్లల భవిష్యత్తు బాగుంటుందండి. ప్రతి తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ఎంతో ఆశతో ఎన్నో అప్పులు చేసి చదువుతున్నారండి, కానీ పిల్లలు ఎందుకు చెందకుండా ఏ దారి లేకుండా తిరుగుతున్నారండి. మనకి ఇక్కడ జనసేన వచ్చి అడగిన తెలుగుదేశం వస్తే పిల్లల భవిష్యత్తు లైఫ్ లో బాగుంటుందని మేము చాలా ఇదిగా అనుకుంటున్నామండి.